నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో కుజుడు యొక్క ట్రాన్సిట్ అనేది జరిగింది. సో వృషభ రాశిలోకి వచ్చేసాడు మొత్తానికి కుజుడు. 45 రోజుల పాటు ఉండేటటువంటి ఈ కుజుడు ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అలాగే జూలై మాసం ఓవరాల్గా అంటే సూర్యుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, గ్రహాలు కొన్ని అంటే ఫాస్ట్ మూవింగ్ గ్రహాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జూలై మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి, చెప్తారా? తప్పకుండా అన్న. అయితే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల, ఉచ్చ స్థితిలో గురువు ఉండడం వల్ల చాలా చాలా యోగమైన మార్గాలు అందరికీ కనిపిస్తాయి. చాలా విషయాలు అంటే విజయాలు సాధించాలనుకునే వాళ్ళకి అందరికీ బాగుంటాయి. అయితే ఇలా వృషభ రాశిలో కుజుడు రావడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు, ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు, కొన్ని రాశుల వాళ్ళకి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కుజుడు వల్ల జరుగుతుంది. బ్యూటిఫుల్. అది ఎలాగో తెలుసుకుందాం. గోచారం చెప్పండి, ఎన్నాళ్ళు ఉంటాడు, అలాగే ఇట్లా. తప్పకుండా. సో గురువు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు కనుక మనకు అది తెలిసిన విషయం. శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, బుధుడు మనకి జూలై మాసంలో 4వ తారీఖు నుంచి మిథున రాశితో రవితో కలిసి ఉన్నాడు. 16వ తారీఖు వరకు మనకి జూలై 16వ తారీఖు వరకు రవి ఉంటారు. తర్వాత 16 నుంచి మళ్ళీ ఆయన కర్కాటకలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనకి పుష్కరాలు ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయంలో చాలా విశేషం ఏంటంటే గురువు ఉండటము, రవి మార్పు, రవి బుధుడు కలయిక 15 రోజులు ఉండడం వల్ల ఒక అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. తర్వాత శుక్రుడు కేతుతో కలిసి ఉండడం వల్ల కొన్ని అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. శుక్రుడు కొనే ఈసారి మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు మంచి ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు మాస ఫలితాల్లో మనకి మాక్సిమము 4 గ్రహాలు ఎప్పుడు యోగించవు. అలాంటిది ఈసారి మనకి బుధుడు, కుజుడు, తర్వాత శుక్రుడు, ఈ 3 గ్రహాలు చాలా యోగ్యంగా మనకి యోగిస్తున్నాయి. మంచి సమయంగా కన్సిడర్ చేయొచ్చు. అయితే చాలా మంచి సమయంగానే అందరికి అన్ని రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్పెషలైజ్డ్గా పాపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల చక్కగా చూసుకోవచ్చు. సూపర్ అండి. మరి అవేంటో తెలుసుకుందాము. మరి మొదలు పెడదామా? తప్పకుండా. మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోందండి జూలై మాసం? ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలే ఉన్నాయి. వ్యాపారస్తులు ముఖ్యంగా ఏదైతే కంపెనీలు, ఫ్యాక్టరీస్, వర్కర్స్తో వర్క్ చేసే ఏదైతే టీం ఉందో, ఈ టీము గత 3 నెలల నుంచి వీళ్ళకి చాలా ఇబ్బందులు, ముప్పుతిప్పులు పెడేస్తుంటారు. అంటే మానేయడం, ఒకరికి కావాల్సిన ఒకరు సమయానికి అందుబాటులో లేకుండా ఒకరి తర్వాత ఒకరు అంటే గుంపుగా మానేయడం, ఏంటి ఇలా ఇబ్బంది పడ్డాం. అంతేకాకుండా వీళ్ళకి మెయిన్ అన్నిటికంటే కష్టం ఏంటంటే ఆర్థికమైన ఇబ్బందులు ఎక్కువగా. ఒక చోట 10 రూపాయలు ఖర్చు అయిన చోట 20-30 రూపాయలు ఖర్చు అవ్వడం, 40 రూపాయలు ఖర్చు అవ్వడం, ఇలా ఖర్చులు అనేది వెళుతూ సంఖ్య పెరుగుతూ చాలా కష్టపడుతున్నారు. ఈ మాసంలో వీళ్ళకి సరైన టీం రావడము, వర్క్ చేయడము, వర్క్ విషయంలో చాలా మంచి ఒక యూనిటీ రావడము, యూనిటీగా వర్క్ చేయించడము, వీళ్ళు స్ట్రాంగ్గా ఉండడము, పార్ట్నర్స్ మధ్యలో వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం మాట అటు ఇటుగా కొంచెం తేడా రావడము, వీళ్ళు మాట్లాడుకోకుండా ఉండడము, కాస్తంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో వాళ్ళ ఏదైతే బాండింగ్ ఉందో అది స్ట్రాంగ్ అవుతాయి. అది భార్యాభర్తలు అవ్వచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, వ్యాపారం కింద పనిచేసే టీం వర్క్ కావచ్చు. ఒక టీం వర్క్తో పని చేపిస్తారు. దీనివల్ల వీళ్ళకి మంచి ఫలితాలు. ఏదైతే కుజుడు ఇచ్చే ఫలితాలు వీళ్ళకి 6వ స్థానంలో కుజుడు శత్రువుల్ని జయించే అవకాశాన్ని ఇస్తాడు. శత్రువు అనేవాళ్ళు ఎవరు లేకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంత స్ట్రాంగ్ వీళ్ళకి ఇచ్చే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి ఉంది. సో ఏదైతే ఫ్యాక్టరీస్ రన్ చేస్తున్నారో, క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నారో, ఈ ఫుడ్ బిజినెస్లో ఇబ్బంది పడుతున్నారో వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఈ మాసం. బ్రహ్మాండమైన టీం రావడం, ఆ వర్క్ చేయడం, అసలు ఈ వర్క్ చేసినట్టు ఇంకెప్పుడు రాదేమో అన్నట్టుగా వర్క్ చేస్తారు. అంత స్ట్రాంగ్ అయిన టీం వచ్చే అవకాశం 100% ఉంది. ఈ కమెంట్స్లో చూస్తూ ఉన్నాను, ధనుసు రాశికి సంబంధించిన వాళ్ళు మా లైఫ్ చాలా స్లో డౌన్ అయిపోయింది, అర్ధాష్టమ శని ఇంపాక్ట్ చాలా ఉంది మాకు అని చాలా మంది రాశారు. బాధ అనిపిస్తుంది. అవును. సో ఇట్లా ఆ ఇంపాక్ట్ కూడా తగ్గుతుందా బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్? ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళకి కుజుడు ఇంకా 6వ స్థానం రావడానికి ఇంకా అది మెయిన్, అన్నిటికన్నా అగ్రెసివ్ ప్లానెట్ అది. సో ఎలా ఉన్నా సరే సాధించుకొచ్చేస్తుంది. సో శుక్రుడు స్థానంలో ఉన్నాడు కదా ఆయన, అందువల్ల ఏంటంటే మనకి ఏదైతే సుఖం కోల్పోయి ఉన్నామో దాన్ని తిరిగిస్తాడు ఆయన. మీకు సుఖం అనేది తక్కువైపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు మాట్లాడితే కూడా విసుగు వచ్చేసి భార్యాభర్త మధ్యలో కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుని కొట్టుకుని తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాని నుంచి బయటపడి ప్రశాంతంగా వాతావరణంతో వర్క్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని స్ట్రాంగ్గా మళ్ళీ ఇద్దరు ఒక యూనిటీగా మారి ముందు
అన్ని పనులు చేపిస్తారు. అంత ఫాస్ట్గా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు, దాంట్లో డౌట్ లేదు అసలు. బ్రహ్మాండంగా ఉంది, చేసుకోవచ్చు. నిజంగా చాలా హోప్ అండి, ఇది హోప్నిచ్చారు నిజంగా. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఇంపాక్ట్ వీళ్ళకి? కుజుడు ట్రాన్సిట్ మనకి 45 డేస్ అన్న. ఈ 45 డేస్ వీళ్ళకి చాలా మంచి ఫలితాలే ఉన్నాయి. అన్నిటికంటే వీళ్ళకి అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల, గురువు మంచి ఫలితాలు ఇవ్వలేదు అష్టమ స్థానంలో అన్నప్పటికీ కూడా ఆయన ఉచ్చస్థితిలో ఉన్నాడు కనుక మనకి వర్క్ మీద చేసే ఫోకస్ అనేది ఏదైతే ఉందో స్ట్రాంగ్గా చేసే పర్సన్స్ పరిచయం అవుతారు. అంటే మనకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మన దగ్గర వర్క్ చేయడానికి వస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ వాళ్ళ డబ్బు లేదు, సో వాళ్ళకి ఉద్యోగం కోసం మన దగ్గర రావచ్చు, మనతో వర్క్ చేయించవచ్చు, మనకి హెల్ప్ అవుతుంది. కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళతో డబ్బు లేదు కనుక వ్యాపారంలో సాయం చేయడానికి రావచ్చు, వర్కింగ్ పార్ట్నర్ లాగా. సో ఇలాగ వచ్చి వాళ్ళ తెలివితేటలు కూడా కలిపి వీళ్ళకి ఈ వర్క్ అనేది ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి ఒక స్ట్రాంగ్గా ముందుకెళ్ళే అవకాశం 100% ఉంది ధనుసు రాశి వాళ్ళకి. ఏ ఇబ్బంది లేదు, బాగుంది. అమేజింగ్ చాలా హోప్నిచ్చారు ధనుసు రాశి వారికి. ఖచ్చితంగా ఈ జూలై మాసం మీరు ఇచ్చినటువంటి ప్రొడిక్షన్స్ లాగానే చాలా బాగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.